నమస్తే అండి. మహిళలు పడే ఇబ్బందులు, మహిళలు ఎలా ఉండాలి? ఏ విధంగా ఉండాలి? మహిళలకి ఏదైనా కష్టం వస్తే ఎవరిని అప్రోచ్ అవ్వాలి? ఎలా అప్రోచ్ అవ్వాలి? కష్టం వస్తే ఎలా ఎదుర్కోవాలి? అనే విధంగా మీకు ఈ వీడియోలో నేను చెప్తున్నానండి. నాకు ఈ మధ్యన జరిగే మన కామేశ్వరి గారి విషయం వచ్చిన తర్వాత నేను నెంబర్ పెట్టిన తర్వాత కొంతమంది మహిళలు మేము భర్తల చేతిలో చాలా బాధపడుతున్నామండి, చాలా ఇబ్బందులు పడుతున్నాం అని చెప్పి చాలామంది చెప్తున్నారు. అలాగే నేను స్టేట్ హ్యూమన్ రైట్స్ ప్రెసిడెంట్గా ఉన్నానని చెప్తా ఉన్నాను. రకరకాల కేసులు కూడా నా దగ్గరికి వచ్చినప్పుడు మ్యాక్సిమం మిస్టేక్ ఆడపిల్లల్లోని, అమ్మాయిలోని కనపడుతుంది. గరికపాటి గారు ఆడవాళ్ళని వస్త్రధారణ డిగ్రేడ్ చేశారని చెప్పి ఇష్టానుసారంగా ఎవరికాలే మాట్లాడుతున్నారు. కానీ పోనీ మన వస్త్రధారణ అయినా బాగుందా, మన విధానమైనా బాగుందంటే అది లేదు. ఏదన్నా పెళ్లి చేసుకున్నాక అది భార్యాభర్తలు ప్రతి కుటుంబంలో కూడా భార్యాభర్తలు గొడవలు లేకుండా ఎక్కడ ఏ కాపురం కూడా సజావుగా జరగదు. ప్రతి ఇంట్లో కూడా ఎంత గొప్ప అన్యోన్యమైన సంసారమైనా భార్యాభర్తల మధ్య చిన్న చిన్న అపోహలు, అపార్థాలు వస్తాయి. దాన్ని మనం ఎలా ముందుకు తీసుకెళ్లాలని చూడాలి తప్పించి, కానీ మనం ఈ గొడవ పెట్టుకుని కోర్టుకి ఎలాగ వెళ్దాము, పోలీస్ స్టేషన్కి ఎలా వెళ్దామని చెప్పి అనుకోవద్దు. ఒక వ్యక్తి పైన పోలీస్ కేసు పెడితే దాని ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది. ఒక ఆడదానిపైన కేసు పెట్టినా, ఒక మగవాడి మీద కేసు పెట్టినా భార్యాభర్తల మధ్యన రిలేషను పూర్తిగా దెబ్బతింటుంది. భర్తని భయపెట్టో లేకపోతే బ్లాక్మెయిల్ చేసో మనం చేతిలోకి తీసుకురావాలనుకుంటాం, చాలా పొరపాటు. ఏదైనా ప్రేమతో సాధించాలి. కొంతమంది భర్తలకి తన భార్య నిండిగా సారీస్ కట్టుకోవాలని, సాంప్రదాయ సిద్ధంగా ఉండాలని, పల్లెటూరు ఆడబడుచులో ఉండాలని కొంతమంది భర్తలు కోరుకుంటే దానికి అగనెస్ట్గా, దానికి ఆపోజిట్గా పొట్టి పొట్టి డ్రెస్సులు వేసుకుని 24 hours నైటీలో ఉంటూ మగవాళ్ళని రెచ్చగొట్టే విధానంతో డ్రెస్సులు వేసుకుంటే ఆ భర్తకి అది ఇష్టం ఉండదు. అప్పుడు మీరు కాంప్రమైజ్ అవ్వాలి. ఒక కాపురం ముందుకు వెళ్ళాలంటే మన వస్త్రధారణ కూడా మనకి గౌరవం కలిగించేలా ఉండాలి. చీర కడితే మనల్ని చూసి వారి అక్కనో చెల్లినో వారి తల్లినో గుర్తు చేసుకోవాలి. కానీ మనం కట్టే డ్రెస్ బట్టి మనల్ని వాడి గర్ల్ ఫ్రెండ్లో ఊహించుకోకూడదు. చుడిదార్ కట్టుకున్న, జీన్స్ ప్యాంట్లు వేసిన చాలామంది పద్ధతిగా ఆ స్టిచ్చింగ్ విధానమే డిఫరెంట్గా ఉంటుంది. చుడిదార్లు వేసుకోవద్దంటలే, కానీ మగవాడిని రెచ్చగొట్టే విధంగా టాప్స్ వేసుకుని, జీన్స్ వేసుకుని, టీషర్ట్లు వేసుకుని ఎక్స్పోజింగ్ చేసే ఆడవాళ్ళు ఉన్నారు, టీనేజ్ అమ్మాయిలు ఉన్నారు. అమ్మాయిలు వాళ్ళు ఇప్పుడు ఎంత నీచంగా ఉందంటే నేను కళ్ళారా ఎంతమందినో చూశాను. ఆడవాళ్ళు అప్డేట్ అవ్వాల్సిన అవసరం లేదు, ఇప్పటికే ఫుల్ అప్డేట్ అయిపోయారు. సిగరెట్లు కాల్చే వాళ్ళు చూస్తున్నా, ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు చూస్తున్నా. సీక్రెట్గా కాదండి, పబ్లిక్లో కాలుస్తూ ఇన్స్టాగ్రామ్లో చూడండి, ఫేస్బుక్, యూట్యూబ్లో చూడండి, ఫేస్బుక్లో చూడండి, అమ్మాయిలు అంత అప్డేట్ అయిపోయారు. నాకు వచ్చిన ఒక కేసు గురించి నేను చెప్తున్నానండి. ఒక అమ్మాయి నాకు హౌస్ అరెస్ట్ చేశారు. ఊరి పేరు చెప్పట్లేదండి, అది మా జిల్లానే, ఊరి పేరు చెప్పట్లేదు. హౌస్ అరెస్ట్ చేశారు, నేను చాలా ప్రాబ్లంలో ఉన్నాను అని చెప్తే, ఏంటమ్మా ఎందుకు హౌస్ అరెస్ట్ చేశారంటే, ఆమె చెప్పిన సామాజిక వర్గం, ప్రేమించిన అబ్బాయి సామాజిక వర్గానికి సంబంధం లేదు. వీళ్ళది ఐ సామాజిక వర్గం, వాళ్ళది బాలో సామాజిక వర్గం. అబ్బాయి నేను కొన్ని సంవత్సరాలుగా నేను ప్రేమిస్తున్నాను, అతనే జీవితం అనుకున్నాను, అతను ప్రేమిస్తున్నాను అంటే, ఇప్పుడు అడ్డేంటమ్మా మీ ఇంట్లో అంటే, అతని కులము అని చెప్పింది.
అమ్మ మీకు తెలుసా అతను ప్రేమించేటప్పటికి నీకు కులం ఏంటో తెలుసా? ఈ కులంలో ఈ ప్రాబ్లం వస్తే ఇంట్లో నా పరిస్థితి ఏంటి, మా తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి అనుకున్నావంటే, లేదండి నేనేం ఆలోచించలేదు. ఇప్పుడు నేను అవతల వాళ్ళ అబ్బాయి ఇంటికి వెళ్తే వాళ్ళందరూ నన్ను మీ తల్లిదండ్రులు నేను రోడ్డు మీదకి కని వదిలేశారని, అంటే ఇంకా నేను ఆ మాటలు చెప్పట్లేదు, అన్పార్లమెంటరీ వర్డ్స్తో అమ్మాయిని తిట్టారని చెప్పింది. సరే అయితే నువ్వు కంప్లైంట్ నాకు నాకు రాసి దాన్ని పంపించి పీడిఎఫ్ అంటే పంపించింది. నాకు ఫోటో ఒకటి కావాలంటే వాళ్ళిద్దరు అతి సాన్నిహిత్యంగా ఉన్న ఫోటో చూశాను, పెట్టింది. 4 రోజులకి నేను అమ్మాయికి కౌన్సిలింగ్ ఇచ్చాను, ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు ఏంటని. ఇప్పుడు నువ్వు ఇన్ని సంవత్సరాలు ప్రేమించాను అంటున్నావు, సామాజిక వర్గం అవతల వైపున అవతల వాడేమో ఎంగేజ్మెంట్ చేసేసుకున్నాడు అంటున్నావు, ఇప్పుడేమో నువ్వు ఇంట్లోని పేరెంట్స్ ఏమో చనిపోతారు అంటున్నావు. ఇప్పుడు నువ్వు వీళ్ళు అందరినీ కాదు, నువ్వు వెళ్తావు అక్కడికి. వెళ్ళిన తర్వాత వాడు నిన్ను భయపడో లేదా దేనికో దానికి పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి చేసిన తర్వాత ఫుల్ అదట్టు వచ్చేస్తుంది. ఎప్పుడైతే పెళ్లి చేసుకుంటుందో ఆడితే అటు భర్త ఫుల్ అదట్టు వస్తుంది. అప్పుడు నేను మోసం చేయడం గ్యారెంటీ ఏంటి? వాళ్ళ తల్లిదండ్రులు చూపించిన అమ్మాయిని పెళ్లి చేసుకునే గ్యారెంటీ ఏంటి? కాబట్టి నువ్వు ఇలా చేయొద్దు. ఒకవేళ ఇది చేసుకుంటే మీ తల్లిదండ్రులు చనిపోతారు, మీ తోబుట్టులు చనిపోతారు అంటున్నావు. పెళ్లి చేసి వెళ్ళిపోయిన తర్వాత నువ్వు అక్కడ ఆనందంగా ఉండగలవా? నీ ప్రేమ కోసం నీ ఇంటి తల్లిదండ్రుల్ని నీ బ్రదర్స్ని చంపుకున్నామని బాధ ఉంటుంది కదా. అటు పుట్టింటికి దూరమై భర్తకి దూరమై అనవసరంగా ప్రాబ్లమ్స్లో పడిపోతావని చెప్పాను. నాకు చేసిన ద్రోహాన్ని వాడు మనశ్శాంతిగా ఉండకూడదని అడిగింది. పెళ్లి చేసుకుంటుందంటే పెళ్లి చేసుకుంటానని చెప్పట్లేదు, నాకు మోసం చేసాడు, వాడు ప్రశాంతంగా ఉండకూడదు అంది. సర్లేని కౌన్సిలింగ్ ఇచ్చాను. తర్వాత అమ్మాయి గురించి నేను ఎంక్వైరీ చేస్తే ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్తో మంచి హెల్దీ క్లోజ్ రిలేషన్షిప్లో ఉంది. అంటే ఆఫీస్లో ఒక్కడు, ఊళ్ళో ఒక్కడా. మరి ఇలాంటి వాళ్ళని ఏం చెయ్యాలి? ఇంత బరి తెగించేస్తున్న ఆడవాళ్ళని. అలాగే ఇంకో కేసు వచ్చింది. ఆ కేసు కూడా వచ్చి, మీరు లేకపోతే నేను చచ్చిపోదాం అనుకుంటున్నానండి, అద్దండి ఇద్దండి, మీరు దేవుళ్ళ దొరికారు నాకు, మీరు నాకు కరుణించండి కాపాడండి అని చెప్పి కంప్లైంట్ లెటర్ ఇచ్చింది. నేను అన్ని విషయాలు క్లారిటీగా చెప్పలేకపోతున్నాను, ఎందుకంటే వాళ్ళ పర్సనల్ జీవితాలు ఇవి పలానా గురించి చెప్తున్నానని వాళ్ళ జీవితాలు పాడవుతాయని చెప్పట్లే. వాళ్ళు ఎంత పనికిమాల సన్నాసులైనా పేర్లు చెప్పకూడదు కాబట్టి చెప్పట్లే. ఒక ఫేస్బుక్ ద్వారా ప్రేమించుకుని ఫోన్ నెంబర్లు ఇచ్చుకుని ఇన్స్టాగ్రామ్లో ఫోన్ నెంబర్లు తీసుకుని ఫ్రెండ్షిప్ చేసిన 15 రోజులకే హోటల్కి వెళ్ళిపోయి ఎంజాయ్ చేశారు వీళ్ళు, ఈ నీచు నికృష్టులు. వాడు ముందు నుంచి చెప్తున్నాడు, నేనైతే అప్పుడే పెళ్లి చేసుకోను, నేను అప్పుడే పెళ్లి చేసుకుని క్లారిటీ ఇచ్చేశాడు. వీళ్ళిద్దరూ 15 రోజులకే ప్రేమ పుట్టడం ఏంటి, 15 రోజులకే వీళ్ళు ఇంత నీచానికి తెగించేశారు. అప్పుడు నేను ఒకటి చెప్పాను, ఇది నా దగ్గరికి వచ్చినప్పుడు, వాడు సిన్సియర్ అయితే, నువ్వు సిన్సియర్ అయితే ఇద్దరికీ కలిపి పెళ్లి చేస్తా. నువ్వు డీగ్రేడ్ అని తెలిస్తే గోప్ పగల కొడతా, వాడు డీగ్రేడ్ అయినా వాడిని పగల కొడతా అని చెప్పి నేను మీకు మంచిగా చేస్తానని చెప్పి నేను హామీ ఇవ్వటం జరిగింది. నాకు చాలా ఒత్తిడి వచ్చింది, అవతల వాడు గురించి అమ్మాయి మంచిది కాదు, వదిలేయండి అంటే నాకు ఫుల్ ఇన్ఫర్మేషన్ లేక నేను అలా వదిలేస్తున్నాడు. వాడు ఎంత పై లెవెల్ అధికారుల నుంచి నాకు ఫోన్ చేపిస్తే నాకు న్యాయం అయితే కదా నేను చేసేది. అప్పుడు వీడి ఫోన్ లాక్కుని వీళ్ళిద్దరు చాటింగ్ లాక్లు వేసుకుంటే నా టెక్నాలజీతో నేను ఉపయోగించుకుని నేను చాటింగ్ అంతా చూస్తే ఆ అమ్మాయి బరి తెగించి చాలా దారుణాతి దారుణమైన చాటింగ్ చేసింది. పెళ్ళయ్యి ఈయన ఆడవాళ్ళు కూడా చేయలేని చాటింగ్ చేసింది. బ్యాడ్ వెబ్సైట్ లింకులు, యూట్యూబ్లో లింకులన్నీ షేర్ కొట్టింది. వాడికి ఇంకా ఒక మగవాడిని ఎలా రెచ్చగొట్టాలో అలా రెచ్చగొట్టింది.
ఆ మాటలు కానీ ఆ చాటింగ్లు కానీ చదివిన తర్వాత నేను వెంటనే కాల్ చేసి, నువ్వు ఆడ పుట్టక పుట్టావా, నువ్వు ఆడదానివేనా, నిన్ను నీ అమ్మ నాన్న ఇంత బరి తెగించి వదిలేశారా అని చెప్పి తిట్టడం జరిగితే, నేను అబ్బాయికి తప్పని ఎవరితో కూడా అలా చాటింగ్ చేసేయి, అలా ఎవరితో కూడా ఎవరు చాటింగ్ చేయరు, బుద్ధిజ్ఞానం లేదా, ఆడది ఇంత దిగజారిపోతేనే కదా అవతలోడికి లోకి పోయేది, నువ్వు దిగజాడికే దిగజారిపోయి చాటింగ్లు ఉన్నాయని చెప్పడం జరిగింది. తర్వాత వీడు బయోడేటా కూడా నాకు బయటకు వచ్చింది. వీడు వయసు చిన్నదే, 30 సంవత్సరాల లోపున్న ఈ సన్నాసిగాడు, ఈ మూర్ఖుడు అమ్మాయిలు, పెళ్ళైన అమ్మాయిలతో అఫైర్స్, ఆ చాటింగ్లు చదువుతుంటే నాకే బుర్ర తిరిగిపోయింది. ఇలాంటివి కూడా ఇలాంటి ఏదో టౌన్లోనే ఎక్కడెక్కడ జరుగుతాయంటే ఇక్కడే ఎంత దాపురం, ఇక్కడ కూడా దాపురించడం ఇలాంటి అనుకున్నా. వాడు చెప్పటానికి అంటే ఇలాంటివి జరుగుతాయని మీకు చెప్పడం కోసం చెప్తున్నా. తల్లిదండ్రులు ఎంతో ప్రేమగా పెంచేసుకుంటే మన పిల్లోడు మన ఎంతో పర్ఫెక్ట్. వాడు 1500 మినిమం ఛార్జ్ 1500 అంటే ఒక అమ్మాయికి వాడు పే చేసేది. వాడు చాటింగ్లో ఏం చెప్తున్నాడంటే, నేను 1500 3000 ఎంతైనా పే చేయొచ్చు అని చాటింగ్లో చూసి, ఇద్దరు బజారు నీతి కుక్కలతోట నేను కేసు చూస్తున్నాను అనుకుని, వాడు ఫోటో చూస్తుంటే చిన్న పిల్లలండి, అంటే ఆడవాళ్ళు ఎంత బరి తెగించారు ఎగ్జాంపుల్ చెప్తున్నా. 11 12 సంవత్సరాల అంటే మెచ్యూర్డ్ అయ్యిన కొన్ని నెలలకి సంవత్సరాలకి చిన్నపిల్లలండి. అలాంటి చిన్నపిల్లలు అశ్లీలమైన డ్రెస్సులతో, అంటే వాళ్ళు వీళ్ళకి చాటింగ్ జరుగుద్దండి. వీళ్ళకి ఏ అమ్మాయి కావాలి ఏంటి, ఆ చాటింగ్లో ఫోటోలు పెడతారు వీళ్ళు. ఇది పెద్ద బిజినెస్. ఇది చిన్న చిన్న పిల్లల నుంచి పెద్ద పెద్ద లేడీస్ వరకు ఉన్నారండి. మినిమం ఛార్జ్ 1500 అంట. ఇక్కడ మాకు వెస్ట్ గోదావరిలో మాకు మా ఊరు పక్కన ఒక టౌన్ ఉంది. ఆ టౌన్లో చాలా టౌన్లు ఉన్నాయి. చాలా మంది బయట పడింది కాబట్టి ఆ ఊరు కూడా చెప్పట్లేదు. నేను ఆంటీలు నాకు ఫ్రెండ్స్ అని సంథింగ్ వాడు బ్యాడ్ చాటింగ్ ఎలా చెప్పలేకపోతున్నాను. నేను ఆడికి ఫోన్ చేసి అడిగిన, ఒరే ఆంటీ అంటే ఎవర్రా, ఎంత ఏజ్ ఉంటుందిరా అంటే, పెళ్ళైన వాళ్ళేనండి మేడం. ఎంత ఏజ్ ఉంటుందంటే 22 25 అండి మేడం. అంటే ఆడవాళ్ళు ఎంత బరి తెగించారో మీకు అర్థమవుతుందా? 22 సంవత్సరాలు పెళ్ళయ్యి 22 25 30 ఏళ్ళ అమ్మాయిలు భర్తని పెళ్లి చేసుకుని సైడ్ బిజినెస్ చేస్తున్నారండి. సైడ్ జాబ్ ఇది వాళ్ళ వృత్తి ప్రవృత్తి. మరి ఇలాంటి ఆడవాళ్ళు మగవాడిని టెంప్ట్ చేయటానికి టైట్ పంజాబ్ డ్రెస్సులు, టైట్ లెగ్గిన్స్, టైట్ టీ షర్ట్స్, ఈ పంత ఎవడో చూడాలి, ఈ వెనకాల జాకెట్ వెనకాలంతా టాటూలు వేసేస్తారు. పల్లెటూరులో కూడా ఈ టాటూ సంస్కృతి వచ్చింది. నేను ఆశ్చర్యపోతున్నాను, ఏంటి టౌన్లో తిరుగుతున్నాం, అక్కడ తిరుగుతున్నాం, మేమే టాటూలు దేవుడిది కూడా వేయించుకోలేకపోతున్నాం, వేసుకోవాలని కూడా అవసరం కూడా లేదు, మనసులో ఉంటే చాలు. కానీ ఆడి పేరు ఈడి పేరు చెక్కించేసుకుంటున్నారు, దాన్ని చెరిపించేసుకుంటున్నారు. ఇంత దారుణంగా ఆడవాళ్ళు బరి తెగించేశారు. ఇలా బరి తెగించేసి హోటల్స్ రూమ్లోకి వెళ్ళిపోతా, పెళ్ళి కాకముందు కదండి, పెళ్ళి అయ్యాక ఇలాంటి ఆడవాళ్ళు మధ్యన మనం ఉన్నాం. ఇలాంటి ప్రవర్తన లాంటివి తెలిసి ప్రవచనాల్లో పెద్ద అయినా ఇలా ఉండద్దు అలా ఉండద్దు అంటే అది మనకు నచ్చట్లా. ఇలా చెప్తాడంటే ఆడవాళ్ళ గురించి, అలా చెప్తాడంటే, నైటీలు వేసుకునే వాళ్ళు అందరూ పనికి మాలోళ్ళు, చీరలు కట్టుకునే వాళ్ళు అందరూ గొప్పవాళ్ళని చెప్పట్లా. చీరలు కట్టుకునే వాళ్ళు కూడా సన్నాసులు ఉన్నారు. చీర కట్టి ఎక్స్పోజింగ్ సింగిల్ పార్ వేసి ఫ్రంట్ బ్యాక్ అంతా వదిలేసి ఎక్స్పోజింగ్ చేసే ఆంటీలు ఉన్నారు, అమ్మాయిలు ఉన్నారు. చీరల్లో కూడా అసలు అసహ్యంగా నైటీలు 24 అవర్స్ నైటీలు వేసుకుని, అంటే నైటీలో నేను ఒక సవరణ చేస్తున్నా. నైటీలు కంఫర్ట్ కోసం వేసుకుంటారు చాలామంది. ఎక్కువ బట్టలు ఉతకక్కర్లేదు, చాకరీ ఉండదు, హ్యాపీగా ఒక నైటీ ఒక డ్రెస్సే ఉంటుంది మనకి హ్యాపీగా. చీర అయితే ఇంత ఫిట్టింగ్ ఉంటుంది, డ్రెస్ అయితే ఇంత ఫిట్టింగ్ ఉంటుంది, ఏం అవసరం లేదు అని కంఫర్ట్ కోసం కొంతమంది వేసుకుంటారు. ఎవరు కూడా ఎక్స్పోజింగ్ చేయడం కోసం నైటీలు వేసుకోవాలి, కంఫర్ట్ కోసం.
కానీ ఇంట్లో ఆడవాళ్ళు చీర కట్టుకుని భర్తకి ఎదురుగుండా కనిపిస్తే వాడు పడే ఆనందం అంత ఇంత కాదండి. భర్త ఎప్పుడు మనం కట్టుకున్న సారీస్ చూసి మనల్ని అంతమంది పొగడకపోవచ్చు. అలాగే నిండుగా అందంగా చుడిదార్ వేసుకుని, అమ్మాయిలు చుడిదార్లు వేసుకుంటే ఎంత చూడముచ్చటగా ఉంటారండి, ఎంత అందంగా ఉంటారు ఆడపిల్లలు. అలాగా మనం పంజాబీ డ్రెస్సులు వేసుకున్నా, జీన్స్ వేసుకున్నా ఎంత అందంగానో చక్కగా ముద్దొస్తారు వాళ్ళు ఆ అమ్మాయిని చూస్తుంటే. మరి మన డ్రెస్సు వేషధారణ బాగోదు. అందరు ఆడవాళ్ళు ఇలా లేరండి. ఇప్పటికి కూడా పద్ధతిగా ఆ తల్లిదండ్రులు చేతుల మీద పెరిగి భర్త దగ్గర వాళ్ళు అణిగిమణిగి ఉన్న వాళ్ళు ఉన్నారు. విచిత్రం ఏంటంటే కొన్ని కేసెస్లో చేయవలసిన పనులను వీళ్ళు చేసేసి భర్తని ఆడు ఎదవా, మాకు స్వతంత్రం ఇవ్వడో, నన్ను ఫోన్ మాట్లాడినెవడో, నన్ను ఇబ్బంది పెడతాడని కారణాలు చెప్తున్నారు. కానీ పనికి మాలిన దగులుబాజీ మగవాళ్ళు కూడా ఉన్నారండి. వాడు ఎక్కడో ఆడవాళ్ళని చూసి నా పెళ్ళం కూడా ఇలానే బిహేవ్ చేస్తుందేమో, నా పెళ్ళం ఇలానే ఎవరితోనే అఫేర్ పెట్టుకుందేమో అని అనుమానంతో చంపేస్తాడు. అది నిజంగా పర్ఫెక్ట్. దాని ఫోన్ చెక్ చేస్తారు, దాన్ని టార్చర్ పెడతా ఉంటారు అనుమానంతో. నేనే గొప్ప అని వాడు ఫ్రెండ్స్ని 10 మంది తీసుకొచ్చి ఆ ఫ్రెండ్స్ ఎదురుగుండా భార్యను అవమానిస్తూ ఉంటాడు. ఎప్పుడూ కూడా ఎంత కోపం ఉన్నా సరే భర్త ఎవరూ లేకుండా ఒంటరిగా ఉన్నప్పుడు చితక్కొట్టినా పర్వాలేదు, తన్నేసినా పర్వాలేదు, తిట్టినా పర్వాలేదు, కానీ బయట వాళ్ళ మీద మీ భార్యని తిట్టడం కానీ అవమానించడం కానీ చేయకండి. అసహ్యం అనేది ఏర్పడుతుంది. అలాగే చాలామంది మీ అమ్మ మీ బాబు ఇలా పెంచారా అని కొంతమంది, నీ పుట్టింటి కానీ జేన్ తెచ్చావని చెప్పి కొంతమంది, ఇలాగ ఆడవాళ్ళని వాళ్ళు పర్ఫెక్ట్గా ఉండి కూడా తప్పు చేసిన ఆడవాళ్ళ కన్నా దారుణంగా నరకం అనిపిస్తూ ఉంటారు. ఇది కొంతమంది ఈ బయటకు వచ్చి కేసులు పెట్టి అల్లరవ్వటానికి ఇష్టం లేక వాడు భర్త పెట్టే భయంకరమైన బాధలు కూడా అనుభవిస్తూ, నరకం అనుభవిస్తూ, తల్లిదండ్రులకి చెప్పుకోక ఎవరు చెప్పకుండా నరకం అనుభవించే లేడీస్ కూడా ఉన్నారండి ఈ ప్రపంచంలో. ఇప్పటికీ కూడా ఎంతో పద్ధతిగా గొప్పగా ఉండే ఆడవాళ్ళు కూడా ఉన్నారు. బరితి తెగించిన ఆడవాళ్ళు ఎంత నీచ నికృష్టంగా బిహేవ్ చేస్తున్నారో, పద్ధతి ఆచారాలు సాంప్రదాయాలు అంటూ మగవాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తూ ఆ కుటుంబాన్ని బాధ్యతగా ముందుకు తీసుకెళ్లే వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి ఆడవాళ్ళని ఇలాగా పీక్కుని తింటూ ఇబ్బంది పెట్టే సన్నాసులు పైన మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మీరు ఏదైనా చట్టపరంగా ఏది కూడా చట్టపరంగా రావద్దని చెప్తాను. శృతి మించిపోయి మీరు బ్రతుకు కూడా అడ్డంకి అయ్యండి. మిమ్మల్ని టార్చర్ పెడుతున్నప్పుడు నాకు ఒక్క కాల్ చేయండి. నేను నెంబర్ ఆల్రెడీ చెప్పాను. అది మా పిఏ దగ్గర ఉంటుంది. 6281993207. నాకు మెసేజ్ పెట్టండి. ఏదైనా దారుణమైన పరిస్థితులు ఉంటే మీకు తోడుగా ఉంటాను, ప్రతి స్త్రీమూర్తికి కూడా. అలాగే భార్య సంఘాలు కూడా ఉన్నాయండి. భార్య బాధితుల సంఘాలు. భార్య సంఘాలు అంటే భార్య బాధితుల సంఘాలు. మగవాడిని సంపాదించి యంత్రంలో చూస్తూ 24 అవర్స్ నువ్వు వాళ్ళలాగా నువ్వు వీళ్ళలాగా, వీడు కర్మగారి పెళ్ళి అయిన తర్వాత పెళ్ళి కాకముందు ఒక అమ్మాయికి లైన్ వేసానో బీటుకి కొట్టానో లేదా ఒక అమ్మాయి ఒక ఆడదాన్ని చూస్తుందని చెప్తాడు. అంతే. ఇంక ఈ ఆడవాళ్ళు నువ్వు దేన్ని చూస్తున్నావు, దాన్నే చూస్తున్నావా, దీన్నే చూస్తున్నావా, నేను నిన్ను నచ్చనులే, నీకు బయట సోకులు ఎక్కువైపోయినాయి, బయట వేషాలు ఎక్కువైపోయినాయి అని చెప్పి ఆ మగవాళ్ళని సర్వం మనశ్శాంతి లేకుండా చేస్తారు. ఇంకా అప్పటివరకు పర్ఫెక్ట్గా ఉన్నవాడు కూడా నేను చేసినా చేయకపోయినా నా పిల్లం ఎలాగా కోస్తున్నా, వారు ఎలాగా కోస్తుందని మిస్టేక్ చేసే అవకాశాలు ఉన్నాయి. మనం మాటే కదా అనుకుంటాం, అది మాట బాణంలో అవతల గుండెల్లో కూర్చుకోవచ్చు. మగవాడిని సంపాదించే అంతంలో చూడొద్దు. వాళ్ళు తల్లి తండ్రిని తోబుట్టుల్ని వదిలే వరకు కూడా కొంతమంది ఆడవాళ్ళు మనశ్శాంతిగా ఉంటారు. మ్యాక్సిమము తల్లి బిడ్డలని రిలేషన్ దూరం అయిపోతుందంటే చాలా చోట్ల అనాదిగా వస్తున్నది ఏంటంటే ఆ భార్య లెగ్గెట్టిన తర్వాత ఆ కుటుంబం 2 ముక్కలైపోయే ఛాన్సెస్ ఎక్కువగానే ఉన్నాయి. ఇది నమ్మినా నమ్మకపోయినా. మనలో ఆడవాళ్ళు ఎంతమంది
భర్త తన తల్లిదండ్రులను చూసినా, తన అక్క చెల్లెలను చూసినా టార్చర్ పెట్టే ఆడవాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి. అప్పటి వరకు పచ్చగొన్న కుటుంబంలో మన ఐరన్లా గెట్టిన తర్వాత ఆ తల్లిదండ్రులు చూడొద్దని చెప్పిన మూర్ఖులు ఎంతమంది ఉన్నారండి. తోబోటులు చూడొద్దని మూర్ఖులు ఎంతమంది ఉన్నారండి. 25 ఏళ్ళు వచ్చిన బిడ్డని మీకు ఇచ్చి పెళ్లి చేసిన తర్వాత కుటుంబంతో సంబంధం లేదని చెప్పి, మీరు ఉద్యోగం అని జాబ్ అని చెప్పి కూడా ఎక్కడికో లాక్కెళ్ళిపోయి తల్లిదండ్రులు దూరం పెట్టేసి మీరు హ్యాపీగా ఉంటారే. ఒక మగవాడి పెళ్ళైన తర్వాత వాడికి తల్లిదండ్రులతో బాండింగ్ అనేది లేకుండా చేస్తూ ఉంటారు చాలామంది. ఒప్పుకున్నా మీ ఆత్మసాక్షిగా మీ గుండెలపై చేసి చెప్పండి. తల్లిదండ్రులు ఉన్నారో చచ్చారో పోయారో తెలియకుండా మన మైండ్ మార్చేసే మహాతల్లులు ఉన్నారు. కానీ పెంచిన తల్లిదండ్రులని చూడాలి. భార్య వద్దందని చెప్పి వీడి జ్ఞానం ఏమైందండి. తల్లిదండ్రులు సర్వనాశనం చేసేవాళ్ళు ఉన్నారు. ఏదైనా ఆడవాళ్ళు చరిత్ర రాయాలైనా, చరిత్ర తిరిగి రాయాలన్నా, నాశనం చెయ్యాలన్నా, మంచి చెయ్యాలన్నా ఆడదాని చేతిలోనే ఉంది. ఇప్పుడు మనకి స్వతంత్రం కావాలి, మాకు స్వేచ్ఛ లేదు అంటారు. చాలా చోట్ల దుర్మార్గులు పసిబిడ్డ నుంచి 60 ఏళ్ళ ముసలమ్మలు కూడా పాడు చేసే దుర్మార్గులు, నీతి లేని కుక్కలు ఉన్నారు. పాపం భారం ఎక్కువైపోయింది. భర్త చనిపోయిన తర్వాత ఇల్లీగల్ అఫైర్స్ పెట్టుకుని వాడితో వీడితో తిరుగుతూ నా భర్త దేవుడు అంటూ ఎదవేసాలు వేసి నీతి లేని కుక్కలు కూడా ఉన్నారు. మేము సమాజాన్ని ఉద్ధరిస్తాం, మేము సమాజాన్ని ఉద్ధరించాలని చెప్పి మేము నడుము కొట్టుకుని ఉద్యోగాలు చేస్తాం, వ్యాపారాలు చేస్తున్నాం, బయటకు వస్తున్నామని చెప్తున్నారు. అక్కడ ఇక్కడ పులిహార పనులు చేసి ఇల్లీగల్ అఫైర్స్ పెట్టుకుని అందరూ అనట్లేదండి. నీతి లేని కుక్కలు 100 ఒకళ్ళిద్దరు ఉంటారు. ఇలాగా భర్త చనిపోయిన తర్వాత దిగజారిపోయి వాడితో వీడితో పులిహార కలిపి ఎవడన్నా డబ్బున్నవాడిని కట్టుకుని అది కంటిన్యూ చేస్తూ ఉంటారు. ఇలాంటి క్యారెక్టర్స్ మగవాళ్ళలోనే కాదు, లేడీస్లో కూడా ఇప్పుడు చాలా దారుణంగా అయింది. గరికపాటు తిట్టారు, గరికపాటు ఆడవాళ్ళ మీద ఇరుచుకుపడిపోతున్నారంటే ఒకసారి మన ఆడవాళ్ళు మన ఆత్మవిమర్శ చేసుకుందాం. మన చుట్టుపక్కల ఎంతమంది ఇలాంటి నీతిలేని కుక్కలు ఉన్నారు. అన్నీ తెలుసు, వాళ్ళు ఎదవలని తెలుసు కూడా. వాళ్ళు పిలిస్తే భోజనాలకు వెళ్ళిపోతాం, వాళ్ళు పిలిస్తే పెళ్ళిళ్ళకి వెళ్ళిపోతాం, వాళ్ళు ఇల్లీగల్ అఫైర్స్లో ఉన్నారని తెలుసు కూడా అది వాళ్ళని సపోర్ట్ చేస్తూ వాళ్ళ ఇళ్ళకెళ్ళి పెళ్ళిళ్ళ ప్యాంటలకి వెళ్ళేవాళ్ళు లేరా అండి. కానీ ఆడవాళ్ళు ఎంత నీచంగా మగవాళ్ళు కూడా సమానంగా ఉన్నారండి. ఆడదానికి స్వతంత్రం కావాలి, ఆడది అర్ధరాత్రి తిరిగితే స్వతంత్రం ఉంటే, ఆడది అర్ధరాత్రి తిరగక్కల పట్టపగలు తిరిగితే ఇన్ని ఉపద్రవాలు జరుగుతున్నాయి. ఇంకా అర్ధరాత్రి తిరిగితే ఇంకా అర్ధరాత్రి కూడా తిరుగుతున్నారు ఆడవాళ్ళు. లాంతర పట్టుకుని రోడ్డు పైన సినిమాలో చూస్తున్నాం కదా. మరి నిజంగా అది అలా టార్చ్ లైట్ పట్టుకుని తిరుగుతారు లేదో నాకైతే తెలియదు, కానీ అది జరుగుతాయని చెప్పి సినిమాల్లోని ఇట్లా చూస్తున్నాం. బరి తెగించింది ఆడదా మగవాడా? ఏ రోడ్డు పైన, హైవే రోడ్డు పైన మగవాడు టార్చ్ లైట్ పట్టుకుని నుంచుంటూ ఊరుకుంటామా? నరికి పాతేమా? మరి దిగజారిపోయింది ఆడదా మగవాడా? రెడ్ లైట్ ఏరియాలు అంటారు. మరి ఆ ఏరియాలో మగవాళ్ళు వెయిటింగ్ చేస్తున్నారు, ఆడవాళ్ళు వెయిటింగ్ చేస్తున్నారు అక్కడ డబ్బు సంపాదన కోసం. ఏదన్నా ఉంటే గరికపాటి గారు ప్రవచనాల్లో తిట్టాడు, ఆడవాళ్ళని నీచంగా చూస్తారు. అందరూ ఆడవాళ్ళని చూడట్లేదండి. మహాతల్లులు కూడా ఉన్నారు, మహాత్మురాలు కూడా ఉన్నారు. ఆయన అందరిని విమర్శించట్లేదు, కానీ నిజం చెప్తే ఆవిడకి నచ్చదు. కాబట్టి తప్పు అది ఏదేమైనా భర్త సైడ్ జరిగినా భార్య సైడ్ జరిగినా చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్లు ఉన్నా అవి చిలికి గాలివాన చేసుకోకుండా పిల్లల భవిష్యత్తు కోసం చాలామంది భార్యాభర్తలు గొడవలు జరుగుతున్నా సరే పిల్లల భవిష్యత్తు కోసం కాంప్రమైజ్ అయ్యే తల్లిదండ్రులు ఉన్నారు. ఒకప్పుడు ఆడది రెండో వివాహం అంటే భయపడేవాళ్ళు. ఇప్పుడు సినీ సెలబ్రిటీస్ దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా బరి తెగించేశారు. వాళ్ళకి చెట్టు అంత పిల్లలు ఉంటే ఆ పిల్లలు దగ్గర పెట్టుకుని పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు సిగ్గు లేకుండా. ముందు భర్తతో ఏ మీటింగ్స్లో ఎక్కడ కనిపించరేళ్ళు, కానీ మనకి ఈ రెండో వాడిని పెళ్లి చేసుకున్నాక ఆ వాడు కూడా ఈడు పులిహార గాడు, అది పులిహార మనుషులు చేసుకున్న వాళ్ళు కొంతమంది కేసులు వస్తున్నాయి. అలాంటి కేసులు నేను స్టడీ చేస్తున్నప్పుడు అర్థమవుతుంది. ఈ పులిహారలో రెండో పెళ్ళిళ్ళు చేసుకున్న పులిహార క్యాండిడేట్స్ ఉన్నారు కదా,
వాళ్ళని చూసి ఇంకెంతమంది సినిమా యాక్టర్లే పెళ్లి చేసుకోలేదు, మనం చేసుకున్న తప్పేంటని చెట్టు అంత పిల్లల్ని పక్కన పెట్టుకుని ఎదురుగుండా పెట్టుకుని ఆ రెండో భర్తతో హ్యాపీగా సంసారాలు చేస్తున్నారు. అదే మగవాడు చెట్టంత పిల్లల్ని పెట్టుకుని పెళ్లి చేస్తే మనం ఏమంటామండి? వీడికి పెళ్ళి కావాలా, పెళ్ళం కావాలా, పెళ్ళిడికి వచ్చిన పిల్లలు ఉన్నారు, వీడికి బుద్ధి లేదా, అడ్డగాడిదని తిడతాం. మరి జయసుధ 60 ఏళ్ళు వచ్చిందా, జయసుధ పెళ్లి చేసుకుంది. అలాగే సింగర్ సునీత చేసుకుంది. ఇప్పుడు దివ్యల మాధురి, ఇంకా సినీ సెలబ్రిటీస్ పేర్లు ఎత్తితే నువ్వు మా హీరోని అంటావు అంట. నాకెందుకు వచ్చింది కానీ అలాగా దిగజారిపోతూ ఉంది. ఇదివరకు ఆడవాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకునేవారు కాదు. పూర్వపు రోజుల్లో నాకు భర్తే దైవం అని చెప్పి, సతీ సహగమనం అని చెప్పి దగ్గరుండి చేపించేవారు. ఇప్పుడు అయితే కంట్రోల్ చేశారు దీన్ని. అప్పట్లో చచ్చిపోమని అనట్లేదు కానీ మీ మీ వెనకాల ఉన్నవాళ్ళు చచ్చిపోయేలాగా బరి తెగించి రోడ్డు ఎక్కొద్దు. మీరు మీ స్వలాభాల కోసం, మీ సుఖ సంతోషం కోసం, మీ ఆనందాల కోసం పెళ్ళిళ్ళు చేసుకుంటే చేసుకోండి. కానీ 10 మందికి ఆదర్శవంతంగా, 10 మందికి మంచి చెప్పే పొజిషన్లో ఉండి దివ్యల మాధురిని పెళ్లి చేసుకున్న నాయకుడు చూశాక అందరికీ ఇప్పుడు అసహ్యం కలుగుతుంది. ఎవరం కూడా ఇంట్లేదు. అసహ్యం కలుగుతుందని ఇప్పుడు మన మీడియాల ద్వారా యూట్యూబ్ ఛానల్లో చెప్తున్నాం కానీ అందరూ కూడా కామెంట్ల రూపంలో చెప్తారు చిచ్చి అని చెప్పి. అలాగే ఒకటి తప్పు చేస్తే ఎదురుగుండా ఎప్పుడు ఎవరు మాట్లాడరు. ఈ రెండో వివాహ వ్యవస్థ మగవాళ్ళు చేసుకుంటున్నారా, ఆడవాళ్ళే కదా చేసుకుంటున్నారు. ఏడిపించే మగవాళ్ళు ఉన్నారా, ఏడిపించే ఆడవాళ్ళు కూడా ఉన్నారు. ఈ రోజుల్లో ఇద్దరూ కూడా సమానంగానే ఎవరికాళ్ళే. ఆడదానికి ఎప్పుడైతే డబ్బు అయితే చేతిలో ఉందో ఇంకా తల్లిదండ్రులని లెక్క చేయట్లా, భర్తని లెక్క చేయట్లా, పిల్లల్ని లెక్క చేయట్లా. చేసుకోండి, రెండో పెళ్ళిళ్ళు చేసుకోండి, కాదంటలేదు. మీ పిల్లల్ని అడిగి మీరు చేసే పని వల్ల మీ పిల్లల జీవితాలు ఎఫెక్ట్ అవుతాయో లేవో ఆలోచించి చేసుకోండి. ఎందుకంటే నాకు వచ్చిన కేసు గురించి చెప్తున్నా. వాళ్ళు మేము సంఘాన్ని ఎదిరించాం, అది ఎదిరించాం, ఇది ఎదిరించామని చెప్పి హ్యాపీగా వీళ్ళు చక్కగా వీడినేమో అబ్బా ఎంత గొప్పవాడని ఎంత అభినందించి చేశారు. ఒక 8 నెలలకి వీళ్ళు ఒకళ్ళు తెలియకుండా ఒకళ్ళు ఫోన్ చూసుకుంటే ఇది పులిహోర కలిపేస్తుంది, వాడు పులిహోర కలిపేస్తున్నాడు. అందులో భర్త వచ్చి నాది ఇది సిచ్యువేషన్, ఇది ప్రాబ్లం అండి, ఇది ఎంతో గొప్పదనుకున్నాను, భర్త చనిపోయాడు, దీన్ని ఆదరించాలనుకుని పెళ్లి చేసుకున్నాను, వీడేమో ఇదేమో ఆడెవడితో లవ్ సింబల్ పెడుతుంది, పిచ్చి పిచ్చి మెసేజ్లు పెడుతుంది, నేను ఎలా చేసుకుంటాను, దీంతో కాపురం నాకు వద్దని వీడు. దాన్ని చాటింగ్లు అన్నీ చూసిన తర్వాత అది ఎవరితో పులిహోర కలపటం ఇలా జరుగుతూ ఉంటుంటే 1, 2, 3 పెళ్లి చేసుకుంటే వెళ్ళిపోతా కానీ ఎక్కడ కూడా అండర్స్టాండ్. కాబట్టి రెండో పెళ్లి చేసుకుంటే మీకు ఆనందం కలుగుతుందేమో అని అనుకుంటారేమో. రెండో పెళ్ళిలో చేసుకుంటే ఆనందం ఇంకా విచారం ఎక్కువ అవుతుంది, ఇంకా చెడ్డ పేరుతో పడి విచారం కూడా ఎక్కువ అవుద్ది. ముందు భర్తతోటే మీరు అడ్జస్ట్మెంట్ కాలేనప్పుడు రెండో వాడితో అడ్జస్ట్మెంట్ అవుతారు. అలా ఎక్కడో కొంతమంది కాంప్రమైజ్ అవుతారు, అంతే, పైకి రానివ్వరు. లోపల జరిగే సంఘర్షణలో వాళ్ళ పిల్లల మనోభావాలు దెబ్బతింటాయి. నా తండ్రి వీడి కాదని చెప్పి, నా తల్లి ఇది కాదని చెప్పి మనసు సంఘర్షణ జరుగుద్ది. కాబట్టి ఆడవాళ్ళు ఎప్పుడూ కూడా అణిగి మణిగి అనుకువగా ఉండాలి. అలా అని చెప్పి అవతల మగవాడు మనల్ని ఏడిపిస్తుంటే మనము నోరు మూసుకుండా ఉండొద్దు. చట్టాలు ఉన్నాయి, ఉమెన్స్ హెల్ప్ లైన్లు ఉన్నాయి. మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే మీరు 100కి డైల్ చేయండి. మీ ఏరియాకి సంబంధించిన పోలీస్ అధికారులని మీ ఇంట్లోనే మీకు లైన్ కల్పించి మాట్లాడతారు. మీకు జరిగిన అన్యాయం ఏదన్నా, ఘోరం ఏదన్నా మాకు ఎవరిని అప్రోచ్ అవ్వాలి, ఎవరితో కాంటాక్ట్ అవ్వాలి మాకు తెలియట్లేదని చెప్పేవాళ్ళు కూడా చెప్తున్నారు. 100కి డైల్, 100కి డైల్ చేయండి. మీరున్న ప్రాబ్లం గురించి చెప్పండి. మీరు అప్పుడు మీ ఏరియాకు ఉన్న అక్కడ ఉన్న ఎస్ఐ గారికి, సిఏ గారికి లైన్ కలుపుతారు, సమస్య వివరించండి, వెళ్ళి కంప్లైంట్ పెట్టండి, మీరు రక్షణ పొందండి. ఈ మగవాడు ఆడది పడుతుంది కదా అని చెప్పి ఆడు
కమాండ్ చేసి డిమాండ్ చేసి ఆడవాళ్ళని తొక్కేయాలి నొక్కేయాలి అని చెప్పి అనుకుంటే కుదరదు. మీరు ఎవరైనా సరే మీ భర్త వల్ల మీరు సఫర్ అవుతున్నారు, నరకం అనిపిస్తున్నారు, ఏం చెయ్యాలంటే నన్ను అడిగిన సలహా ఇస్తాను. వన్ సైడ్ ఒకసారి పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత ఆ భార్యాభర్తల మధ్యన తీరని అగాధం ఏర్పడుద్ది. కాబట్టి ఆచితూచి ఆలోచించండి, సరైన న్యాయపరమైన సలహాలు తీసుకోండి. ఎందుకంటే కౌన్సిలింగ్లో కూడా మన మిస్టేక్స్ ఏమైనా అవతల మిస్టేక్స్ ఏమైనా మనకు అర్థమైనప్పుడు అవి సరిచేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు ఆ రకంగా వెళ్ళండి. అంతేగాని ఆత్మహత్య చేసేసుకుని చనిపోవాలని మీరు అనుకోవద్దు. ఆత్మహత్య సమస్యకి పరిష్కారం కాదు. ప్రతి ఒక్కరు కూడా జీవితంలో ఒక స్టేజ్కి వచ్చారంటే వాళ్ళు కూడా ఎన్నో జీవిత సమస్యలు అనుభవిస్తున్న ఒక స్టేజ్కి వస్తారు. కాబట్టి ధైర్యంగా ఉండండి. ఏదైనా సమస్య వస్తే నన్ను సంప్రదించండి. థ్యాంక్ యూ.